కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు iDream మీడియా. సో జనరల్గా పొట్ట నొప్పి సాధారణంగా లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇలా పొట్ట నొప్పి అనేది మనం చూస్తూ ఉంటాము. ఏది డేంజరు, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏది మనము టాబ్లెట్స్ వేసి మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అంకిత్ అగర్వాల్ ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు అడగకూడదు ఈ క్వశ్చన్, కాకపోతే జస్ట్ అవేర్నెస్ కోసమే. పొట్ట నొప్పి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే బాగా సివియర్గా వస్తే. పొట్ట నొప్పి లెఫ్ట్ సైడ్ వస్తే ఏంటి, రైట్ సైడ్ వస్తే ఏంటి అసలు ఇండికేషన్? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా పేషెంట్ పొట్టతో నొప్పితో వస్తే కామన్గా మేము అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ నొప్పి ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని రోజులకి వెళ్ళింది నొప్పి, ఎలా స్టార్ట్ అయింది, సడన్గా స్టార్ట్ అయిందా ఆర్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉందా అన్నట్టు, సివియరిటీ ఎలా ఉంది, మైల్డ్గా ఉందా సివియర్గా ఉందా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడుంది నొప్పి. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఉందంటే ఆ లొకేషన్ బట్టి డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ప్రతి పేషెంట్ని మనము టెస్టులు రాయలేము, ప్రతి పేషెంట్కి మనము ఇన్వెస్టిగేషన్ చేయించుకుని రండి అని చెప్పలేము. సో ఈ క్లినికల్ హిస్టరీ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు ఎక్కడ లొకేషన్ అన్నట్టు ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ బేసిస్ మీద మాకు డయాగ్నోసిస్ మీద ఒక డౌట్ ఉంటుంది ఆర్ సమ్టైమ్స్ స్పెసిఫిక్గా ఏం టెస్ట్ అడగాలని. సో రైట్ సైడ్ పెయిన్ అండ్ లెఫ్ట్ సైడ్ పెయిన్కి తేడా ఏంటంటే అక్కడ ఉండే ఆర్గన్స్ డిఫరెంట్. సో మామూలుగా ఒక రైట్ సైడ్లో పర్సన్కి ఏముంటుంది, మనకు లివర్ ఉంటుంది, గాల్ బ్లాడర్ ఉంటుంది, దాని కింద మనకు కిడ్నీ ఉంటుంది, రైట్ కిడ్నీ ఉంటుంది, దాని కింద రైట్ సైడ్ ఆఫ్ అవర్ ఇంటెస్టైన్స్ పార్ట్ ఆఫ్ అవర్ లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది, అపెండిక్స్ ఉంటుంది, అండ్ ఆడవాళ్ళలో రైట్ ఓవరీ ఉంటుంది, ఫాలోపియన్ ట్యూబ్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే స్టమక్ ఉంటుంది, స్టమక్ పక్కన స్ప్లీన్ అన్నట్టు, స్ప్లీన్ కింద లెఫ్ట్ కిడ్నీ, ప్యాంక్రియాస్ ది లాస్ట్ పార్ట్, డిజిటల్ బాడీ అండ్ టేల్ ఆఫ్ ప్యాంక్రియాస్ అక్కడ ఉంటుంది, ఇంటెస్టైన్ ఒక పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ ఉంటుంది, అండ్ అగైన్ ఆడవాళ్ళు లెఫ్ట్ ఓవరీ అండ్ ఫాలోపియన్ ట్యూబ్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు ప్రాబ్లమ్స్ నొప్పికి ఏమేమి కారణాలు ఉన్నాయో తెలుస్తుంది. సో రైట్ సైడ్కి ఏమేమి నొప్పులు ఉన్నాయి, హెపటైటిస్, లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, లివర్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నా, లివర్లో ఏమైనా యాబ్సెసెస్ అంటే ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, ఆర్ లివర్లో ఏమైనా ట్యూమర్స్ ఉండడం కానీ రైట్ సైడ్ పెయిన్ ఉంటుంది. దాని కింద గాల్ బ్లాడర్ ఉంటుంది. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం, వాటి వలన పెయిన్ అన్నది కూడా రైట్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నిటికీ ఏంటంటే స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఉంటాయి. రైట్ సైడ్ అప్పర్ అబ్డామెన్ పెయిన్ అంటే గాల్ బ్లాడర్ పెయిన్ అన్నట్టు పాసిబుల్. ఈ పెయిన్ ఒక సడన్ క్రాంప్ లాగా ఉండి గ్రాడ్యువల్లీ ప్రోగ్రెస్ అయ్యి మళ్ళీ మెల్లిగా తగ్గుతుంది. పెయిన్ షోల్డర్కి వెళ్తుంది, బ్యాక్కి వెళ్తుంది. సో ఇవన్నీ టిపికల్ సిండ్రోమ్స్ ఉంటాయి. కిడ్నీ స్టోన్ పెయిన్ దాని కింద ఉంటుంది, కిడ్నీలో స్టోన్ ఉన్నా కానీ, ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ పెయిన్ రైట్ సైడ్ ఉందంటే అక్కడ స్టోన్ ఏమో ఉంటుందని, ఆ పెయిన్ కొంచెం బ్యాక్ నుంచి కొంచెం ముందుకు రావడం, కింద లెగ్స్ దాకా వెళ్ళడం అన్నట్టు అదొక డౌట్ అనమాట. అపెండిక్స్ పెయిన్ మీకు అందరికి తెలుసు, రైట్ సైడ్ లోవర్ అబ్డామెన్ పెయిన్, సడన్ సివియర్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి అది ఇక్కడ బొడ్డు చుట్టుపక్కల స్టార్ట్ అయ్యి కిందికి వెళ్తుంది. ఫీమేల్స్లో అప్పుడప్పుడు లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉందంటే ఓవరీకి సంబంధించిన ఓవరియల్ సిస్ట్ ఉన్న, ఓవరియన్ టార్షన్ ఉన్న, ఫాలోపియన్ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కానీ, అలాగా రైట్ సైడ్ పెయిన్కి ఇవి కామన్ కారణాలు అనమాట. లెఫ్ట్ సైడ్కి మనకు స్టమక్ ఉంటుంది. సో కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న, గ్యాస్ట్రైటిస్, స్టమక్ అల్సర్స్ ఉన్న పెయిన్ కొంచెం సెంటర్లో లేకపోతే కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ప్యాంక్రియాస్ ఉంది, ప్యాంక్రియాటిక్ బాడీ, ప్యాంక్రియాటిక్ టేల్ లో మనకు వాపు వస్తే ఆ పెయిన్ యూజువలీ వచ్చి లెఫ్ట్ సైడ్ అది బ్యాక్కి వెళ్తుంది అనమాట. ప్యాంక్రియాటైటిస్కి టిపికల్ పెయిన్ అనమాట. స్ప్లీన్ ఉంటుంది. యూజువలీ స్ప్లీన్లో ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, బట్ మోర్ కామన్లీ ట్రామా. మీరు రీసెంట్లీ చూసారు క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, ఆయన క్యాచ్ పడుతూ కింద పడినప్పుడు ఆయనకు స్ప్లీన్ ఇంజరీ అయింది, అదే లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉంటుంది అనమాట. సో లొకేషన్ బట్టి ఇవి కామన్ కారణాలు పెయిన్ అండి, రైట్ సైడ్ పెయిన్ అండ్ లెఫ్ట్ సైడ్ పెయిన్. అండ్ దాని బేసిస్ మీద మేము క్లినికల్లీ ఏం సస్పెక్ట్ చేయాలి, స్పెసిఫిక్ ఏమైనా టెస్ట్ అవసరమా, ఆర్ జస్ట్ మెడిసిన్స్తో మేనేజ్ చేయవచ్చు అన్నట్టు ఇంపార్టెంట్. కిడ్నీ పెయిన్ ఉంటే కూడా పొట్టలో నొప్పి వస్తుందా? అవునండి మేడం, కిడ్నీ పెయిన్ ఎందుకంటే కిడ్నీ మన అబ్డామెన్లో ఉంది కాబట్టి టిపికల్ కిడ్నీ స్టోన్స్ వస్తే ఏంటంటే కిడ్నీలో స్టోన్ ఎక్కడుంది దాని మీద పెయిన్ ఉంటుంది. సో కిడ్నీ లోపలే కిడ్నీ నుంచి బయటికి వచ్చే ఆ యూరెటర్స్ ఉంటాయి, అందులో ఏమైనా స్టోన్ స్టక్ అయింది అనుకుంటే దాని పెయిన్ ఏంటంటే యూజువలీ బ్యాక్, ఇక్కడ ఫ్లాంక్ అంటాము, అక్కడ నుంచి పెయిన్ స్టార్ట్ అయిపోయి ముందుకు వచ్చేసి గ్రాయిన్ కి, ఆల్మోస్ట్ లోవర్ డౌన్ టు ది అబ్డామన్, మన
గ్రాయిన్ దాకా వెళ్తుంది. సో అది టిపికల్ ఆఫ్ కిడ్నీ స్టోన్ పెయిన్ అండి. దాంతోపాటు కొంచెము ఫీవర్ కానీ కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కూడా కామన్ అండి. ఇప్పుడు లోయర్ అబ్డామిన్ అప్పరు ఇక్కడ వరకు కూడా నొప్పి వస్తుందా అని అడుగుతారు. లంగ్స్ కింద జస్ట్ ఆ Yes. రిబ్స్ కింద నొప్పి వస్తుందా అని అడుగుతారు. అది ఎందుకు డాక్టర్ గారు? అది ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటామండి. అప్పర్ అబ్డామన్ ఇస్ ఎపిగాస్ట్రిక్, లోవర్ అబ్డామన్ ఇస్ హైపోగాస్ట్రిక్. సో ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటే సెంటర్ ఆఫ్ ద చెస్ట్, జస్ట్ బిలో ద చెస్ట్, సెంటర్ ఆఫ్ ది అబ్డామన్ పెయిన్ అన్నమాట. ఇక్కడ మామూలుగా గ్యాస్ట్రిక్ కారణాలు నొప్పికి, ప్యాంక్రియాటైటిస్ పెయిన్ అన్నమాట. కొన్ని రేరర్ కాజెస్ ఏంటంటే హార్ట్కి సంబంధించిన నొప్పి, ఆర్టిక్ అన్యూరిజమ్స్ అండ్ వీటికి కూడా నొప్పి అప్పుడు సెంటర్ ఆఫ్ ది అబ్డామన్ మనకు తెలుస్తాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇన్ని రకాల నొప్పులు ఉన్నాయి కదా, డేంజరు వెంటనే వెళ్ళిపోండి అన్నప్పుడు ఆ నొప్పి ఎలా వస్తుంది అసలు? అంటే ఏది సీరియస్ కండిషన్లో ఆ నొప్పి అనేది వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళాల్సిందే? చూడండి, కొన్ని అలారం ఫీచర్స్ ఆర్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయి. అంటే ఎవరన్నా ఇవన్నీ ఉన్నాయి అని అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. పెయిన్ సివియర్ ఉంది, సివియర్ పెయిన్ నుండి ఎప్పుడే అనుభవించలేదు అంత సివియర్ పెయిన్. పెయిన్ 24 hours కంటే ఎక్కువ ఉంది, తగ్గట్లేదు. పెయిన్తో పాటు ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, పొట్ట ఉబ్బడం అవుతుంది, ఓకే, మోషన్ ఆర్ గ్యాస్ పాస్ అవ్వడం ఆగిపోవడము, ఇవన్నీ కారణాలు. సివియర్ లోవర్ అబ్డామినల్ పెయిన్, లైక్ సింకోప్, కళ్ళు తిరిగి పడిపోవడం, అట్లాంటి దాంతో పెయిన్ అట్లాంటి లింక్ ఉంటే ఇవన్నీ ఏంటంటే ఏదో సీనియర్ లైక్ సీరియస్ కారణం ఉన్నట్టు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం. ఓకే. ఇప్పుడు అపెండిక్స్కి వచ్చే పెయిన్ అపెండిసైటిస్, అది ఎంత తీవ్రంగా వస్తుంది డాక్టర్ గారు? అసలు ఆ నొప్పిని మనం ఎట్లా చెప్తాము? అది సడన్ ఆన్సెట్ పెయిన్ ఉంటుందండి. సడన్ ఆన్సెట్ పెయిన్ ఉంటుంది, కొంచెం సివియర్ పెయిన్ ఉంటుంది. సో అదేంటంటే పెయిన్ యూజువలీ నేను చెప్పినట్టు బొడ్డు చుట్టుపక్కల పెయిన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పెయిన్ ఏంటంటే ఓవర్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్ లోవర్ పార్ట్లో, రైట్ ఇలియాక్ ఫోసా అంటాము, అక్కడ పెయిన్ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది ఇది. ఈ పెయిన్తో పాటు చాలా మంది ఏంటంటే కొంచెం ఫీవరిష్ కనిపిస్తుంది, కొంచెం వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, లేకపోతే వామిటింగ్స్ అవుతున్నాయి, ఆకలి అవ్వట్లేదు. ఇవన్నీ కామన్ ఆర్ టిపికల్ ఫీచర్స్ ఆఫ్ అపెండిక్స్ నొప్పి అన్నమాట. ఓకే. ఇప్పుడు అపెండిసైటిస్ అది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేసే ట్రీట్మెంట్ అది? అవునండి. డాక్టర్ గారు, అంటే ఒక్కొక్కసారి ఆ నొప్పిని ఎవరు తెలుసుకోలేక ఈ పెయిన్ కిల్లర్స్ వేసి మేనేజ్ చేస్తూ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి అసలు ఏం చెప్తారంటే? అది ప్రాణాంతకం అంట కదా. చూడండి, మైల్డ్ పెయిన్ ఉంది, ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది, ఓకే, ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అంటే పర్లేదు. బట్ పెయిన్ రికరెంట్గా అవుతుంది, ఓకే, దాంతోపాటు మీరు నేను చెప్పినట్టు రెడ్ ఫ్లాగ్ సైన్స్, ఆకలి ఉండట్లేదు, వెయిట్ లాస్ అవుతున్నారు, ఆర్ బ్లడ్ వామిటింగ్ కానీ, మోషన్లో బ్లడ్ కానీ బ్లాక్ కలర్ మోషన్ అవుతుంది, ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి అంటే ఏంటంటే డాక్టర్ని కలవాలి. ఆబ్వియస్లీ మోర్ దెన్ వన్స్ పెయిన్ వస్తుంది అంటే ఎందుకు వస్తుంది, అండర్లయింగ్ ఏమైనా సీరియస్ ఇష్యూ అయితే లేదు కదా అని ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా మంచిది. పొట్ట నొప్పి ఈ టాబ్లెట్ వేసుకొని మేనేజ్ చేసేంత వరకు ఒక రోజు అట్లా 1 hour 2 hours అట్లా వస్తే ఓకే, మేనేజ్ చేసుకుంటున్నాం అంటే. వస్తుంది, రికరెంట్గా వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సింది. అవునండి, ఎస్. అయితే అపెండిక్స్ గురించి ఇంకా డౌట్స్ ఉన్నాయి డాక్టర్ గారు. అది అవసరం లేనిది కదా, దానికి నొప్పి వస్తే ప్రాణాల మీదకి వస్తుంది, సీరియస్ కండిషన్లోకి వెళ్తాము. అలాంటప్పుడు అది పనిచేయని ఒక అవయవం అన్నప్పుడు తీసేయించుకోవచ్చు కదా ముందే. అంటే ఎనీ సర్జరీ కదా, సో దానికి ఆబ్వియస్లీ మన బాడీలో కొన్ని ఆర్గన్స్ ఉన్నాయి, అపెండిక్స్ ఉంది, దానికి మనకు పని చేయలేదు అంటే అనవసరంగా తీయించుకోవడం కూడా మంచిది కాదు కదా. బికాస్ ఎనీ సర్జరీ కెన్ హ్యావ్ అ స్మాల్ రిస్క్, ఒక కాంప్లికేషన్స్ రిస్క్ ఉంటుంది. సో అవసరం ఉంది, ఎస్, ఇన్ఫ్లమేషన్ ఉంది అపెండిక్స్లో, నొప్పి వస్తుంది అంటే ఆ సిచ్యువేషన్లో వెంటనే తీయించుకోవడం మేలు అనమాట. చాలా మంది ఏంటంటే సర్జరీకి భయపడతారు. సో మనకు అవసరం లేదని చెప్పేసి ఆ మాత్రం మనము సర్జరీ చేయించుకోవడం మంచిది కాదు. దీనికి కూడా పొట్ట కోసి సర్జరీ చేస్తారా డాక్టర్ గారు? లాప్రోస్కోపిక్ సర్జరీస్ అవుతాయండి. ఆబ్వియస్లీ మనం పొట్ట కోసి చేస్తున్నాము. సో ఇంతకు ముందు ఓపెన్ సర్జరీ ఉండేది, ఒక కట్ చేసేది. ఇప్పుడు లాప్రోస్కోపీ అనమాట, స్మాల్ కీ హోల్ ఇన్సిషన్ సర్జరీస్ తోన వీ కెన్ డూ ద సర్జరీ, రిమూవ్ ది అపెండిక్స్ అండ్ సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం అండి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, ఈ నొప్పి ఎప్పుడు వస్తుంది అసలు? అపెండిక్స్ నొప్పి అంటే ఎలాంటి కండిషన్, మేమేమైనా
చేసినప్పుడు అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడన్నా ఎవరికైనా రావచ్చండి. దానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నట్టు, ఒక కారణం అన్నట్టు ఏముండదు. ఎవరికైనా మంత్స్ ఓల్డ్ చిల్డ్రన్ టు ఓల్డెస్ట్ ఆఫ్ ఓల్డ్ పాపులేషన్ ఎవరికైనా రావచ్చు. స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఇది చేసినందుకు వచ్చింది, అది చేసినందుకు వచ్చింది అన్నట్టు ఏముండదండి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.